सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकने असम्बली देवरकद्रा जी मधुसूदन रेड्डी ने रुकने असम्बली आलेर बिरला एलैया के हमरा CLP मीडिया पॉइंट पर सहाफ़ती कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि 2 लाख किसानों के कर्ज माफ़ी पर जहां किसान खुशी का इजहार कर रहे हैं तो वहीं KTR और हरीश राव को किसानों की यह खुशी बर्दाश्त नहीं हो रही है। मधुसूदन रेड्डी ने कहा कि 22 जुलाई को किसानों से किए गए वादे के मुताबिक किसानों के कर्ज माफ़ी का ऐलान किया है। हालांकि रियासत की मईशत इस बड़े ऐलान की मुतहम्मिल नहीं है, उसके बावजूद चीफ मिनिस्टर रेवंत रेड्डी ने वादे को पूरा करने के लिए ये इक़दाम उठाया है। चीफ मिनिस्टर रेवंत रेड्डी का फैसला मुल्क में तारीख रकम कर दी है। कांग्रेस हुकूमत ने वादे के मुताबिक 15 अगस्त तक कर्ज माफ़ किया है। BRS कायदीन को चाहिए कि चीफ मिनिस्टर रेवंत रेड्डी पर कीचड़ उछालने से गुरेज करें और वादा निभाने पर कांग्रेस हुकूमत को मुबारकबाद दें। मधुसूदन रेड्डी ने कहा कि हरीश राव ने कहा था कि 15 अगस्त तक किसानों के कर्ज अगर कांग्रेस हुकूमत माफ़ करती है तो ओहदे को इस्तीफ़ा दूंगा। उन्होंने हरीश राव से मुतालबा किया कि वह अपने बयान के मुताबिक अपने ओहदे को इस्तीफ़ा दें। उन्होंने मज़ीद कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी की गुफ्तगू पर सवाल उठाने का KTR और हरीश राव को कोई हक हासिल नहीं है। तेलंगाना की आवाम साबिक़ चीफ मिनिस्टर की गुफ्तगू को बेहतर अंदाज में जानती है। నాతో పాటు పత్రికా సమావేశంలో పాల్గొంటా ఉన్న సోదరులు ప్రభుత్వ విప్ శ్రీ బిర్లా ఎలయ్య గారికి అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు। ముఖ్యంగా ఈరోజు యావత్ తెలంగాణలో ఉన్న రైతాంగం పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు। ఎక్కడికక్కడ సంబరాలు జరుపుకుంటా ఉన్నారు। ఈరోజు అవన్నీ చూసి తట్టుకోలేక బిల్లారంగాలు ఎవరైతే ఉన్నారో బావబామర్దులు అక్కసు వెళ్ళగలుగుతూ ఈరోజు లేనిపోని ఆరోపణలు చేస్తూ ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు। ఈరోజు దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో జరిగినంత గొప్ప పని ముఖ్యంగా రైతుల విషయంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు రుణమాఫీ మన రైతు బాంధవుడు రైతు బిడ్డ పెద్దలు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఏదైతే ఆ రోజు జూలై 6, 2022లో ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఇందిరమ్మ రాజ్యం ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది, ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డ వెంబడే 2 లక్షల లోపు రుణాల మాఫీ చేస్తామని ఆ రోజు మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతర మాత్రంగా ఉన్న గత పాలకులు ఈ రాష్ట్రాన్ని దివాలా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శాయశక్తుల ప్రయత్నం చేసిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీని। నెల రోజుల లోపలనే జూలై 18 రోజు పోయిన నెల 18వ తారీఖు రోజు ఈ రుణమాఫీ ప్రక్రియ స్టార్ట్ చేసినాం। ఆ రోజు లక్షల లోపు ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేయడం జరిగింది। అదేవిధంగా జూలై 30 తారీఖు ఏవైతే 1,50,000 లోపు ఉన్న రుణాలన్నీ కూడా ఈ తెలంగాణలో రైతులకు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి। అదేవిధంగా ఆగస్టు 15వ తారీఖు లోపు ఖచ్చితంగా 2 లక్షల లోపు ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీది। ఈరోజు ఆ ఘనత నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను। ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు MP ఎలక్షన్ల ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది। ఆ రోజు మేము ఆగస్టు 15వ తారీఖు లోపు ఖచ్చితంగా 2 లక్షల లోపు ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగాన్ని రుణవిముక్తులను చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది। చెప్పిన ప్రకారమే ఈరోజు ఓ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పట్ల ఈరోజు BRS పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు। ముఖ్యంగా హరీష్ రావు గారు మీరు మాట్లాడే తీరు ఏ విధంగా ఉందంటే మిమ్మల్ని ఆల్రెడీ మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో కానీ అదేవిధంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు మీకు పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పినా కూడా ఇంకా అంటే అదే అహంకార భావంతో అదే అహంకార ధోరణితో మీరు వ్యవహరిస్తున్న తీరును ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు। ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని అంటే విజయవంతం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు అభినందించాల్సింది పోయి తప్పుడు ఆరోపణలు చేస్తూ ముఖ్యంగా రైతులకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఇంకా చేస్తా ఉన్నారు।
ఇప్పటికే మీ మాయ మాటలు చెప్పి ప్రజలు అమ్మి మీకు 2 సార్లు అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కొల్లగొట్టేసి మొత్తం ఎక్కడికక్కడ దోచుకున్న దొరలు మీరు. అయినా మీకు ఇంకా బుద్ధి రాకుండా తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు ఆ రోజు మన జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో నీవే సవాల్ తీసుకున్నావు. ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, ఆగస్టు 15వ తారీఖు లోపు మేము రుణమాఫీ చేస్తాం, నీవు రాజీనామా సిద్ధమని అడిగితే నేను రాజీనామా చేస్తాను, మీరు రుణమాఫీ చేయండి చూద్దామని చెప్పిన వ్యక్తివి. మరి ఈరోజు మేము ఈరోజు రుణమాఫీ చేసినాం. ఆగస్టు 15వ తారీఖు లోపు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు. కానీ నీవు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మళ్ళా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ మాత్రం నేను ఈరోజు పత్రికా సమావేశం ద్వారా మిమ్మల్ని హరీష్ రావు గారిని నేను అడుగుతా ఉన్నాను, మీకు ఏ మాత్రం సిగ్గు లజ్జ ఉంటే తక్షణమే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. ఎందుకంటే మీకు ఏ మాత్రం సిగ్గు లజ్జ ఉన్నా మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి అప్పుడు ప్రజల తరఫున ఏమైనా ఉంటే పోరాటం చేయాలి. కానీ ఈరోజు మేము చేసిన మంచి పనిని తప్పుపట్టి మళ్ళా దాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఈరోజు చేస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఈయనే కాదు, అసెంబ్లీలో కానీ బయట కానీ ఎప్పుడు ఏదో రకంగా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను ఇంకా తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఇంకా చేస్తా ఉన్నారు మీరు కానీ మీ బావమర్ది కేటీఆర్ గారు. కానీ అది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. మీకు ఏ మాత్రం మీకు నేను ఈరోజు చెప్తా ఉన్నా, మీకు ప్రజాస్వామ్యం పట్ల ఏ మాత్రం గౌరవం లేని వ్యక్తులు మీరు మాట్లాడిన భాష మీరు మాజీ ముఖ్యమంత్రి మీ మామగారు మాట్లాడిన భాష ప్రజలకు తెలియదా? ఈరోజు ప్రజాస్వామ్యంలో విలువలు లేకుండా రాజకీయాలు చేసే వ్యక్తులు మీ కేసీఆర్, మీ మామ కేసీఆర్ గారు, మీరు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. ఏ మాత్రం విలువలు లేకుండా ప్రజాస్వామ్యంలో రాజకీయాలు చేసిన వ్యక్తులు మీరు. ఈరోజు భాష గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, మా ముఖ్యమంత్రి గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. మరి మీరు గత 10 సంవత్సరాలుగా చేసిన పనేది? గత 10 సంవత్సరాలుగా మీ కింద ఉన్న మంత్రులను మీ ఎమ్మెల్యేలను బానిసలుగా చూసి కనీసం వాళ్ళకి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేని వ్యక్తులు ఈరోజు మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు, ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మన అసెంబ్లీ సమావేశాల్లో మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే మా దగ్గరకు వచ్చి లాబీలో చెప్తా ఉన్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది, ఈ అసెంబ్లీ సమావేశాలు మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం, మాకు మాట్లాడే అవకాశం దొరికినందుకు మేము సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నామని చెప్పేసి. అంటే ఒకసారి ఆలోచన చేయండి, గత ప్రభుత్వంలో మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రులకు అవకాశం ఇవ్వకుండా మీరే పూర్తిగా అవకాశాన్ని ఉపయోగించుకున్న వ్యక్తులు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మిగిలిన బడ్జెట్ తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులు చేసేసి ఎక్కడికక్కడ దోసుకొని కమిషన్ల కక్కుర్తిపడి అక్కడక్కడ కొన్ని ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టులలో కూడా నాణ్యత లేకుండా కట్టి ఈరోజు ఎక్కడికక్కడ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మీరు కొందరు మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ స్వంత లబ్ధి కోసము ఏదో అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం ఈరోజు ముఖ్యమంత్రి గారిని విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ మీలాక ఏదో అంటే పైరవీలతోనో తండ్రిని అడ్డం పెట్టుకోనో ఏదో అంటే పైరవీలతోనో తండ్రిని అడ్డం పెట్టుకోనో పదవి తెచ్చుకున్న వ్యక్తి కాదు మా గౌరవ ముఖ్యమంత్రి గారు. కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. ఈరోజు ఒక రైతు బిడ్డగా రైతుల బాధ ఏదో తెలిసిన వ్యక్తి మా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు. ఈరోజు ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో ఉండి ప్రత్యక్షంగా ప్రజలను కలుస్తూ ప్రజాప్రతినిధులను కలుస్తూ సమస్యలను తెలుసుకుంటూ ముందుకు పోతా ఉన్నది ఈరోజు మా ప్రజాప్రభుత్వం. అవి తట్టుకోలేక మీరు రోజు ఒక ఆరోపణ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ త్వరలోనే బై ఎలక్షన్ వస్తామని మాట్లాడుతా ఉన్నాం కదా. మీకు ప్రజాస్వామ్యం మీద ఏ మాత్రం గౌరవం లేని వ్యక్తులు, జ్యుడిషియరీ మీద ఏ మాత్రం గౌరవం లేని వ్యక్తులు, అసలు నీవు కోర్టులో తీర్పులు పెండింగ్ ఉన్నాక బై ఎలక్షన్ వస్తామని చెప్తున్న విధానాన్ని బట్టి చూస్తేనే నీకు జ్యుడిషియరీ పట్ల ఏమాత్రం గౌరవం లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. మీరు 60 మంది దాదాపు మీ ప్రభుత్వంలో గత 10 సంవత్సరాలలో 60 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలుగా మీరు గొర్రెలను కొన్నట్టు కొనేసి మంత్రులను చేసిన ఘనత మీది. కానీ ఈరోజు మేము అట్లా కొనట్లేదు. మేము బాధ్యతగా మీ పార్టీ మనుగడ లేదు, మీ పార్టీలో మనుగడ లేదు, మీ పార్టీలో ఉంటే
వాళ్ళకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదనే ఆలోచనతోన ఈరోజు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న ఎమ్మెల్యేలను చూసి తట్టుకోలేక మీరు ఏమైనా సుప్రీంకోర్టు హైకోర్టు అని చెప్పేసి కోర్టు తీర్పులు మీరే ముందే డిసైడ్ చేసి మాట్లాడుతూ ఉన్న విధానాన్ని చూస్తుంటే తప్పకుండా ఇది కాంటెంప్ట్ కిందికి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం కాదు, మీరు అది అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇది వాస్తవ పరిస్థితులు వాస్తవం అని చెప్పి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే బీజేపీ పార్టీతో కుమ్మక్కై బీజేపీ పార్టీలో విలీనం అవుతారని చెప్పేసి ప్రజలకు ముందు చర్చించుకుంటా ఉన్నారు. కాబట్టి మీ పార్టీలో ఉండలేకనే ఈరోజు మిగతా ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే మా పార్టీలోకి రాబోతా ఉన్నారు. స్వచ్ఛందంగా వచ్చి మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా మిగతా మీ పార్టీలో చాలా మంది మాతో టచ్ లో ఉన్నారు. తొందరలోనే కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు వాళ్ళని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు ముఖ్యంగా ప్రజాప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు అందిస్తున్న పాలన, మా ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న తీరు, అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఇస్తున్న గౌరవం, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళని రెగ్యులర్ గా కలుస్తున్న తీరును నచ్చి ఈరోజు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇతర పార్టీలో ఉన్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో బై ఎలక్షన్లు వస్తాయి అవి వస్తాయని ఏదో పగటి కళలు అంటున్నారు. ఆ పగటి కళలను ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొక విషయం, ఇప్పటిదాకా మా ఐలన్న మాట్లాడినట్టు కేటీఆర్ గారు మీరు మహిళలను కించపరిచే విధంగా మీరు ఇచ్చిన స్టేట్మెంట్స్ అవుతున్నాయో, మీరు గతంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు మహిళలను ఏ విధంగా కించపరిచారు, మహిళల పట్ల మీ ప్రవర్తన ఏ విధంగా ఉందో అందరికి తెలిసిన విషయమే, పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు మీరు ఆర్టీసీ బస్సులలో మహిళలు చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే మేము గ్రౌండ్ లో ఉండి చూస్తా ఉన్నాం. నిన్న మొన్న కూడా మహిళలు పెద్ద ఎత్తున ఎక్కడ పోయిన ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం కొనసాగిస్తూ చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ ఈరోజు నువ్వు ఆ అక్కసు అంటే అది ఆ మహిళలు కాంగ్రెస్ పార్టీ పట్ల చూపిస్తున్న ఆదరణ తట్టుకోలేక ఈరోజు కేటీఆర్ అనే వ్యక్తి తప్పుడు ఆరోపణలు మహిళల పట్ల ఆరోపణలు చేస్తా ఉన్నాడు. కేటీఆర్ గారు మీరు తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మీరు ప్రజలకు తప్పుదో పట్టించే ప్రయత్నాలు మానుకుంటే మంచిది ఇప్పటికైనా. లేకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజలు బుద్ధి చెప్తారు, ప్రజలు మిమ్మల్ని తిరగనిచ్చే పరిస్థితులు ఉండవు. రేపు పొద్దున ప్రజలు ఏదైనా మిమ్మల్ని అడ్డుకొని ప్రజలు ఏమైనా ఇబ్బంది చేస్తే దానికి బాధ్యత మాది కాదని చెప్పి చెప్తాము. ఎందుకంటే తప్పుడుగా ఎక్కడ పడితే అక్కడ ట్విట్టర్ వేదికగా ఏడ దొరికితే అక్కడ ప్రెస్ మీట్లలో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, అడ్డగోలుగా భాష ఉపయోగిస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారి పట్ల బిడ్డ మీ తాట తీస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీ భాషను కంట్రోల్లో పెట్టుకోకపోతే కేటీఆర్ హరీష్ రావు మీ భాష మా ముఖ్యమంత్రి గారి పట్ల మళ్ళీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము మా కార్యకర్తలు తాట తీస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా మేము 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండబోతున్నాం, వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే అధికారంలో ఉండబోతున్నాం. అది గుర్తు పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రజలకు తప్పుదోవ పట్టించకుండా ఏదైనా మంచి పనులు చేసే ప్రయత్నం ఇప్పటికైనా చేయండి. దోచుకున్న సొమ్మంతా దాచుకున్నారు, ఆ సొమ్ముతోనైనా కొన్ని మంచి పనులు చేసే ప్రయత్నం చేయండి, ప్రజలు హర్షిస్తారని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.